రేపే 27 మంగళవారం, అతిపెద్ద అమావాస్య, పైగా శని జయంతి. మంగళవారం అమావాస్య తిథితో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అని అంటారు. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం. కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఇది ఎంతో శుభ సూచకం. అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగాజలం తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఈ రోజున సూర్యదేవునికి నీరు సమర్పించటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. పైగా ఈ అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అయితే ఈ అమావాస్య రోజు రాత్రి లవంగాలతో ఈ చిన్న పని చేస్తే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. అమావాస్య రోజు లవంగాలతో ఈ పని చేయటం వల్ల మీకు అదృష్టం పడుతుంది. ముఖ్యంగా మీ పనులకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదిగే అవకాశాలు వస్తాయి. మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. లవంగాలు చాలా శక్తివంతమైనవి. పరిహారాలలో వీటిని ఉపయోగించటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాలు మసాలా దినుసులలో ఒకటి. మన అందరి ఇళ్లల్లో లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి. లవంగాలతో పరిహారం చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో కూడా ఉంది. జాతకంలో దోషాలు ఉన్నవారు, జీవితంలో పైకి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఈ అమావాస్య రోజు లవంగాలతో ఒక పరిహారం చేయాలి. అలాగే దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు, ఇంటిలో లేదా బ్యాంకులో డబ్బులు నిల్వ ఉండటం లేదని బాధపడేవారు రేపు ఈ అతిపెద్ద అమావాస్య రోజు లవంగాలతో ఈ చిన్న పని చేయండి. చాలు, తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ జీవితాన్ని మార్చేసే ఏదో ఒక శుభవార్తను వింటారు. మీరు ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా, మీరు తలపెట్టిన పని తరచుగా వాయిదా పడుతూ ఉన్నా, మీరు తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చేయవచ్చు. కొంతమంది శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయట కొందరు మీ పనులకు ఆటంకాలు కలిగిస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా కష్టపెట్టాలని చూస్తూ ఉంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా నిందారోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నా, ఏ సమస్య ఎదుర్కొంటూ ఉన్నా అమావాస్య రోజు లవంగాలతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మారుస్తుంది. మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మారుస్తుంది. మీకు శత్రువుగా ఉన్నవారు మిత్రులుగా మారిపోతారు. ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. అందులోనూ మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజున చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. శత్రువుల బారి నుండి బయటపడడానికి, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, ఇంకా మీరు ఎదుర్కొంటున్న ఏ సమస్య నుండి అయినా సరే బయటపడడానికి అమావాస్య రోజు పరిహారం చేస్తే మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. అమావాస్య తిథి ఒక గొప్ప తిథి. మీరు ఇతర రోజుల్లో పరిహారాలు చేసినా చేయకపోయినా అమావాస్య తిథి రోజున పరిహారాలు చేస్తే మీ జీవితం మారే అవకాశాలు చాలా వస్తాయి. మరి రేపు అమావాస్య రోజు లవంగాలతో ఏం చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన 4 పనులు ఉన్నాయి. మొదటిది పితృపూజ. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. రెండవది ఉసిరి చెట్టును పూజ చేయటం. అమావాస్య రోజున ఉసిరి చెట్టును పూజించటం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల మీ నుంచి కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని పండితులు చెప్తూ ఉన్నారు.
మూడవది ధ్యానం. ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసును నియంత్రిస్తుంది. నాలుగవది దానాలు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చును. గోచార గ్రహస్థితి రీత్యా శని ప్రభావంతో ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. అమావాస్య రోజు ఎవరైతే ఈ 4 విధి విధానాలు పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక వీడియోలోకి వస్తే అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున దుష్ట శక్తులు తమ ప్రభావాలను సాధారణ మానవులపై చూపుతాయి. మీపై ఎటువంటి చెడు శక్తులు ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ఈ అమావాస్య రోజు మీరు రాత్రి సమయంలో బయట తిరగకూడదు. కొందరికి అమావాస్య రోజున ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు. మిగతా రోజుల మీద పోల్చుకుంటే అమావాస్య రోజు ఇంటిలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటము, యాక్సిడెంట్లు అవ్వటము వంటివి జరుగుతూ ఉంటాయి. లేదా ఇంటిలో గొడవలు వంటివి జరుగుతూ ఉంటాయి. మనలో కొంతమంది అమావాస్య రోజున మానసికంగా చాలా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అందరిపై చిరాకు పడుతూ ఉంటారు. ఈ అమావాస్య రోజు మీపై కానీ మీ ఇంటిపై కానీ ఎలాంటి చెడు శక్తుల ప్రభావం పడకుండా ఉండాలి అంటే రాత్రికి లవంగాలతో పరిహారం చేయాలి. అమావాస్య రోజు ఉదయం మీరు స్నానం చేసి దీపం పెట్టే ముందు 5 మంచి లవంగాలను తీసుకోండి. వాటిని మీ ఇష్ట దైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టండి. ఆ తర్వాత ఎర్రటి పూలతో అక్షింతలతో దేవుళ్లను ఆరాధించండి. దీపం వెలిగించి అందులో 2 లవంగాలను వేయండి. 2 ప్రమ్మిదలలో దీపం వెలిగిస్తారు కదా, ఒక్కో ప్రమ్మిదలో ఒక్కో లవంగాన్ని వేయండి. ఇలా అమావాస్య రోజు దీపంలో లవంగాన్ని వేయటం వల్ల నరదృష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది. మీరు లక్ష్మీదేవి పటం ముందు 5 లవంగాలు పెట్టారు కదా, వాటిలో నుండి 2 లవంగాలను ప్రమ్మిదలో లేదా దీపం కుందిలో వేసి ప్రమ్మిదకు బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో జరిగే గొడవలు నెమ్మదిగా తగ్గుతాయి. ప్రతి అమావాస్యకు ఈ విధంగా దీపంలో లవంగాలను వేయటం వల్ల మీకు మీ ఇంటిలో వారికి మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక అమావాస్య రోజు రాత్రికి అందరూ భోజనం చేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన 3 లవంగాలను తీసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు తీసుకోండి. ఆ గాజు గ్లాసులో నీటిని పోసి ఆ 3 లవంగాలను అందులో వేయండి. ఆ తర్వాత మీ పూజ గదిలో ఉండే కుంకుమను కొంచెం ఆ నీటిలో వేయండి. ఇప్పుడు ఆ గ్లాస్పై మీ కుడి చెయ్యి ఉంచి మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి. మీ ఇష్టదైవం శివుడు అయితే ఓం నమఃశివాయ అని 5 సార్లు చదవండి. ఒకవేళ మీ ఇష్టదైవం లక్ష్మీదేవి అయితే ఓం లక్ష్మీయే నమః అని 5 సార్లు చదవండి. మీకు ఏ దైవం అయితే ఇష్టమో మీ ఇష్టదైవం యొక్క పేరును 5 సార్లు చదువుకొని మీకు ఉన్న సమస్యను చెప్పుకొని ఆ గ్లాసును అన్ని గదులలో తిప్పండి. ఇలా అన్ని గదులలో తిప్పి బాగా చీకటి ఉన్న మూలన ఈ గ్లాసును ఉంచాలి. ఆ తర్వాత మీరు వెళ్ళి పడుకోండి. ఇలా లవంగాలు కుంకుమ వేసిన గ్లాసును ఇంటిలో ఒక మూలన ఉంచటం వల్ల మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని అవి లాగేసుకుంటూ ఉంటాయి. లవంగాలకు కుంకుమకు చాలా శక్తి ఉంది. అమావాస్య రోజున పూజించిన లవంగాలతో పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలు అనేవి నెమ్మదిగా తొలగిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇక మరుసటి రోజు ఉదయం చీకటిగా ఉన్నప్పుడే మీరు నిద్రలేచి ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకుని ఏదైనా ఒక ఖాళీ ప్రదేశంలో ఆ నీటిని పడవేయండి. సైడ్ డ్రైనేజ్లో కూడా పడేయవచ్చు. ఇలా ఆ నీటిని పడేసి గ్లాసును కడిగేయండి. వెంటనే కడగాలి. నీళ్లు పడేసిన తర్వాత గ్లాసు కడగకుండా ఇంట్లోకి అస్సలు తీసుకురాకండి. గ్లాసును కడిగి బయట వదిలివేయండి. ఇలా లవంగాలతో అమావాస్య రాత్రి పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు ఎవరైతే లవంగాలతో ఈ పరిహారం చేస్తారో వారి జీవితం అద్భుతంగా మారుతుంది. అమావాస్య రోజు బయటకు వెళ్ళేటప్పుడు నల్ల దారాన్ని కాలికి కట్టుకొని వెళ్తే మంచిది. తెలియక మీరు ఏదైనా తొక్కినా దాని ప్రభావం మీపై అంతగా ఉండదు. అమావాస్య రోజు ఇంటిలో ధూపం వేయాలి. అది కూడా సాయంత్రం పూట వేయాలి. ఇలా ధూపం వేసేటప్పుడు 2 లవంగాలను కర్పూరాన్ని కూడా అందులో వేయండి.
ఇలా ధూపం వేస్తే మీ ఇంటిలో మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న దుష్టశక్తులు అన్నీ కూడా పారిపోతాయి. అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు చేసినా వాటి నుండి మీరు తప్పించుకునే ప్రయత్నాన్ని చేయాలి. అమావాస్య రోజు లవంగాలను దీపంలో వేసి ఉంచితే మీపై ఎవరైతే చెడు ప్రయోగం చేసినా అది పనిచేయదు. ముఖ్యంగా అమావాస్య రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా దైవనామ స్మరణ చేయాలి. అమావాస్య రోజున మగవారు వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేయండి. అమావాస్య రోజు సరైన విధి విధానాలు పాటిస్తే ఎటువంటి చెడు శక్తులు మీపై ప్రభావం చూపించవు. అలాగే మీరు జీవితంలో ఉన్నత స్థితి చేరాలని కోరుకున్నట్లు అయితే, మీ జీవితం సాఫీగా సాగాలని కోరుకున్నట్లు అయితే రేపు అమావాస్య రోజు లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేయండి. నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్య పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. అకారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమైపోతూ ఉంటారు. ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎంత సంపాదించినా ఉన్నదానికి మించి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే దీనికి నెగటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు. దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతే కరువవుతుంది. అయితే ఇటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఆ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి. సాధారణంగా ఇంట్లోని చిన్నపిల్లలకు కానీ, పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి తగులుతూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు. అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవటంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టము కలిసి రాకపోవటము ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ప్రతి అమావాస్యకు దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, ఆ శని భగవానుడి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా ఈ పరిహారం మాత్రం మీరు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది. అంతేకాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా పడుతున్న ఎన్నో కష్టాల్ని తొలగించేస్తుంది. మీకు పట్టిన దిష్టిని, నర ఘోషను తొలగించేస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. మరి ప్రతి ఒక్కరూ రేపు శక్తివంతమైన అమావాస్య రోజు లవంగాలతో ఈ పరిహారాన్ని చేసి మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. అలాగే అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదం మరియు అనుగ్రహాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి. కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది.